ఐవీఎఫ్ బిడ్డలు చాలా సంవత్సరాలకు పిల్లలు పుట్టిన వాళ్ళంతా ఇంతకుముందు కాకినాడ నుంచి ఇంకెక్కడికో వెళ్ళే వాళ్ళండి. లేదా గ్రాముల్లో లెక్కేసుకున్నామంటే 500 గ్రాములు 600 గ్రాములు 700 గ్రాముల బిడ్డలు పుడితే వాళ్ళు ఎట్లయినా చనిపోతారు అనుకునే టైం అది. ది మూమెంట్ మేము వచ్చిన తర్వాత 500 గ్రాములు 480 గ్రాములు 500 గ్రాముల నుంచి 600 గ్రాములు ముగ్గురు బిడ్డలు 1.1 కిలో కంటే తక్కువ 102 మంది బిడ్డల్ని బయటికి తీయగలిగామనేసి ఇట్స్ ఒక మైల్ స్టోన్ ఆఫ్ ద కాకినాడ అని చెప్పచ్చండి. విచ్ నెవర్ హ్యాపెన్ టిల్ డే. ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఎందుకంటే ఒకటి ఆ కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయ్యే టైంకి ఇంకా ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ టైంలో హడావిడిగా మదర్ని ఎక్కడో షిఫ్ట్ చేయడం కూడా కుదరని పని. సో మదర్ని కాపాడుకోవాలి, వాళ్ళ కళల్ని కాపాడుకోవాలి, రిసస్టేషన్ మనం చేసి సేఫ్గా ట్రాన్స్పోర్టేషన్ చేసుకొని అదే బిడ్డను ఎన్ఐసీకి తీసుకొని వచ్చి అంత కేర్ ప్రొవైడ్ చేయడం అనేది సిటీల్లో అయితే గన చాలా ఖర్చుతో కూడుకునింది. బట్ ఎట్ దట్ బికేమ్ పాసిబుల్ హియర్. కొన్ని లక్షల ఖర్చు అయ్యే చోట దాన్ని ఆల్మోస్ట్ 1/4 తగ్గించుకోగలిగాం విత్ సేఫ్టీ, విత్ అంతకంటే బెటర్ క్వాలిటీతో కేర్ తోటి. 1.1 కిలో కంటే తక్కువ అసలు బిడ్డలు బ్రతుకుతారనే నమ్మకం లేని టైంలో వచ్చి ఆల్మోస్ట్ 3.5 సంవత్సరంలో 100 మంది బేబీల్ని 102 బేబీల్ని విత్ క్లియర్ న్యూరలాజికల్ అంటే న్యూరో అవుట్కమ్ ప్యూర్గా వాళ్ళందరూ కూడా సంవత్సరం దాటితే ఇంకా అందరు నడుస్తున్నారు, డెవలప్మెంట్ నార్మల్గా ఉన్నారు, తల్లులు హ్యాపీగా ఉన్నారు, బేబీస్ హ్యాపీగా ఉన్నారు. ఇట్స్ 100 మంది బేబీలు లెస్ దాన్ 1.1 kgs ఇట్లాంటి ఊర్లో విత్ ఇన్ 3 yearsలో అందులో 500 నుంచి 600 గ్రాముల మధ్యలో ముగ్గురు బిడ్డలు ఈజీగా హ్యాపీగా వెళ్ళిపోవడము, ఇంకా 600 గ్రాములు 700 గ్రాముల నుంచి ఒక 20-25 మంది దాకా ఉండడం. సో ఇది చేయడంతో ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ మాకే కాదు చాలా మంది కూడా. సో ఇది మేము చేసామంటే ఇంకా అందరూ కూడా చేయగలరు అనే నమ్మకం వచ్చింది. సో ఈ టైప్ ఆఫ్ ఫీడ్స్ మనం చేయడం మొదలు పెడితే ద మెడికల్ మైల్ స్టోన్స్ దాటి ఇంకేదో ఇంక సిటీలో అవసరం లేని కంటే సిటీకి పోవాల్సిన అవసరము లేదు, సిటీలో అంత డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే నయమవుతూ వాళ్ళ ఖర్చులు, ప్రాణాలు, వాళ్ళ కళలు ఫస్ట్. ఎందుకంటే ఆల్మోస్ట్ 10-14 సంవత్సరాల నుంచి పిల్లలు లేక క్యారీ చేసేటప్పుడు సడన్గా లీక్ అయింది అనుకోండి, ఏం చేయగలుగుతారు? అయితే దే హ్యావ్ టు లూజ్ ద ప్రెగ్నెన్సీ ప్రీవియస్లో. తీస్తే ఎటు బ్రతకరని కాలం అది, ఈజీగా బ్రతుకుతున్నారు. బట్ ఇది జరగడానికి కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ద టీమ్. ఇది ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ షుడ్ బి పర్ఫెక్ట్, ఆబ్స్టేషన్ షుడ్ టేక్ ద రైట్ డెసిషన్ అట్ రైట్ టైం.